మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నా నమస్కారం. ఫిబ్రవరి నెల ఈ ఫిబ్రవరి నెల మాసము మన చిలక జ్యోతిష్యం ద్వారా మనము తెలుసుకుందాం. చూడు రామచిలక, ఈ మేషరాశికి ఫిబ్రవరి నెల ఎలా ఉన్నదో చూడు. సరస్వతి మేషరాశికి ఎలాగున్నదంటే ఆదాయము 5, ఖర్చు 5, అంటే సరి సమానం. కానీ మేషరాశికి ఇప్పుడు శని స్థానం అనేది ఇప్పుడు జాతకంలో లేదు. అనుకునే విశేషాలు కూడా ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇది ఎవరిలో కొంత డబ్బు నష్టము, పని నష్టం, ఆరోగ్య నష్టం, ప్రాణగండం, చిక్కులు, సమస్యలు కూడా చాలా ఉండే అలాంటివి కూడా చాలా బాగా తొలగిపోయినాయి. ఇప్పుడు పెట్టుబడి పోయే దందా, వ్యాపారము, బిజినెస్, ఇప్పుడు ఉద్యోగం కూడా ప్రమోషన్ రాకుండా వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగానే ఉన్నాయి. కానీ జాతకంలో పట్ల ఎలాగున్నదంటే కానీ అన్నదమ్ములున్నా, బంధువున్నా, బలగమున్నా ఎవరిది సాయం అనేది ఉండదు. కానీ ఎవరి కష్టాల మీద బతకాలి, ఎవరి మీద ఆలోచించాలి అనేది ఏది అనేది లేదు. ఇప్పుడు మేషరాశికి ఆదివారం రోజు ఏదన్నా పనులు పెట్టుకుంటే పనులు కూడా శుభ్రంగా నడుస్తాయి. కానీ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. ఇల్లు కట్టని వాళ్ళు కూడా ఇల్లు కట్టే యోగ్యత కూడా ఉన్నది. మళ్ళీ డబ్బు కూడా రావాల్సింది ఉన్న మనిషికి కూడా డబ్బులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మనసు కూడా నిర్మలమవుతుంది, శాంతంగా అవుతుంది. మనసుకు శాంతం అవుతుంది. కుటుంబంలో భార్య, పిల్లలు, ఇల్లు, కుటుంబం కూడా చాలా మంచిగా పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ మేషరాశికి చాలా బలితైన మనిషి. ఈ మేషరాశి ఎవరితో లొల్లీలు, ఎవరితో గొడవలు పడాలనే ఆలోచన లేదు. ఏదైనా డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, 4 డబ్బులు నిలబడాలి, అనుకునేది సాధించాలనుకుంటారు. అలాంటి పనులు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళీ విదేశాలు కూడా పోయేటోళ్ళు కూడా విదేశ ప్రయాణం కూడా చేస్తే కూడా శుభం కూడా జరుగుతుంది. అనుకున్న పనులు అన్నీ చక్కగానే జరుగుతాయి. మళ్ళీ భార్యాభర్తలు కూడా విడిపోయిన వాళ్ళు కూడా భార్యాభర్తలు కూడా కలుసుకునే అదృష్టం కూడా జాతకంలో ఉంది. మళ్ళీ పిల్లలు కాని వల్ల కూడా పిల్లల అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ డాక్టర్కి చేసే వల్ల కూడా సీట్ వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. కానీ ఏదైనా జాయింట్ పని, పార్ట్నర్ పని ఏది చేసినా కలిసి రాదు. కానీ నల్ల వస్త్రము ఎప్పుడు వేసుకోవద్దు. అది నల్ల వస్త్రం సండే రోజు వేసుకుంటే కొంత కష్టం. కానీ డబ్బులు కొంత ఇబ్బంది పడ్డ వాడిని కూడా డబ్బు కూడా మంచిగానే జరుగుతుంది. కానీ ఆదివారము ఏదన్నా పని పెట్టుకుంటే పనులు కూడా శుభ్రంగా నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మేషరాశికి ఆదాయం కూడా సరిగానే ఉన్నది, ఖర్చు కూడా సరిగానే ఉన్నది. ఈ సంవత్సరం జాతకం మాత్రం చాలా బాగున్నది. ఒక యాత్ర వెళ్ళాలని కూడా అనుకుంటే యాత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ యాక్సిడెంట్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి టైం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ గోవు మాతలకి, దేవుళ్ళకి ఎంత నమస్కారం చేసుకుంటే అంత మంచిది. కానీ జంతువులకి ఏదైనా రొట్టె కానీ, మనసులో పండ్లు పదార్థాలు కానీ ఏదైనా వస్తువులు తినబెట్టాలనుకుంటే అది కూడా చాలా బాగా కలిసి వస్తుంది. మళ్ళీ పెద్దల ఆశీర్వాదం కూడా అయిపోతుంది, దేవుల ఆశీర్వాదం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మేషరాశి ఉన్నవానికి ఇప్పుడు ఎలాంటి తిరుగుబాటు అనేది లేదు. అనుకున్న పనులన్నీ చక్కగా జరిగి కుటుంబం శాంతి అంతా గౌరవంగా నిలబెట్టుకొని మంచి పేరు నిలబెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మేషరాశిది అదృష్టంలో మాత్రం కొన్ని చిక్కులు, సమస్యలు ఉండే అవి అన్నీ తొలగిపోయినాయన్నమాట. ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది రాదు. కానీ మ్యారేజ్ ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఒక ఉద్యోగం గురించి కూడా ఆలోచించినా, ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడా ఏ పని చేసినా అనుకున్న పని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మంత్రాలు, తంత్రాలు అలాంటివి ఏమీ నడవాయి. కానీ మనసులో భక్తి, ప్రేమ, అభిమానం అంతా ఉంటుందన్నమాట. కలుసుకొని అదృష్ట రేఖ కూడా బాగుంది. అదృష్ట సంఖ్య మాత్రం 1. దాని దైవములో ఏదైనా పనులు కూడా చేయాలనుకున్నా కానీ ఆదివారం రోజండి ఏదైనా పనులు పెట్టుకోండి, మీ పనులు మాత్రం శుభ్రంగా నడబెడతాయి. కానీ మనసులో శాంతం కూడా అవుతుంది. కానీ ఆదివారం రోజైనా ఏదైనా ఘాత్వారము, లక్ష్మి, డబ్బు, వ్యాపారము మొట్టమొదటిసారిగా ఏదైనా ముహూర్తాలు కూడా పెట్టుకుంటే కళ్యాణం కూడా మంచిగానే జరుగుతుంది. కానీ ఏదైనా కానీ అనుకునేది సాధిస్తారు. కానీ కుటుంబంలో అమ్మ నాన్న పేరు నిలబెట్టుకొని అమ్మ నాన్నది ఆశీర్వాదం కూడా బాగా తీసుకుంటారన్నమాట. ఔషరేఖ కూడా చాలా గట్టిగా ఉంటుంది మేషరాశికి. ఆరోగ్యపరం కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఏది వచ్చినా ఇప్పుడు ఈ మేషరాశికి
జాతక ఫలితం మాత్రం చాలా బాగుందనే మాట. సక్రమంగా జరిగే అవకాశాలైతే ఉన్నాయి. కానీ ఈ మేషరాశి మాత్రం ఎవరి చేతులు చిక్కేది లేదు, ఎవరి చేతులు దొరికేది లేదు, కదిలేది లేదు, వదిలేది లేదు. చాలా మొండి మనిషి, ఎవరికి తల వంచేది కాదు. ఏదన్నా సాధించాలనుకుంటే పళ్ళు కరెక్ట్‌గా సాధించే అవకాశాలైతే ఉన్నాయి. కానీ పిల్లలు కాలేని కూడా పిల్లలు అయ్యే అవకాశాలైతే ఉన్నాయనే మాట. అనుకున్న పనులు జరుగుతాయి. దేవుని యాత్ర అంటే శివునికైనా గానీ, తిరుపతికైనా అంతా ఎళ్తే అంత మీకు శుభం అనేది కలుగుతుంది. ఇప్పుడు మేషరాశికి మాత్రం శని స్థానం మాత్రం ఇప్పుడు లేదు. కానీ మంచి స్థానంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఏ చేతిలో పట్టుకున్న పని, అనుకున్న పని కూడా అంతా శుభ్రంగా నెరవేరుతుందనే మాట. కానీ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతది. కానీ అమ్మ, నాన్న చెప్పిన మాట కూడా వింటే కూడా చాలా బాగుంటుంది. కానీ కుటుంబంలో మాత్రము చాలా శాంతంగా ఉంటుంది. పిల్లలు, ఇల్లు, కుటుంబం, భార్య, తల్లి, తండ్రి, అత్త, మామ, కుటుంబం అంతా మంచి జరిగే అవకాశాలైతే ఉన్నాయి. కానీ ఏదన్నా పని చేసుకున్నా గానీ సుఖం ఉంటుంది గానీ కష్టం అనేది ఉండదు. కానీ మనసులో నిలకటం బాగున్నది. ఇప్పుడు మేషరాశికి ఎలా ఉన్నదంటే గానీ కొంత ఇది వరలో నష్ట చేసిన పనులు కూడా అవి అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు మేషరాశికి మాత్రము ఫలితాలు మాత్రం చాలా బాగా కలిసొస్తాయి. కానీ ముందు విచారణలు కూడా చేస్తే అవి అన్ని శాస్త్రంలో నిలబెట్టుకుంటారు. భవిష్యవాణి అంతా బాగానే ఉంది. మేషరాశికి ఇప్పుడు ఎలాంటి తిరుగుబాటు అనేది లేదు. అనుకునే అన్ని పనులు మాత్రం సక్రమంగా జరుగుతాయి. మనసులో శాంతం అవుతుంది. కుటుంబంలో కూడా శాంతమైపోతుంది. కానీ ఉద్యోగంలో కూడా మనశ్శాంతి. కానీ ఉద్యోగం ఊడిపోయిన వాళ్ళు కూడా ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళా వ్యాపారం, బిజినెస్ గురించి కూడా ఆలోచించినా కొన్ని నష్టపోయినా గానీ ఇప్పుడు బిజినెస్‌లో మాత్రం నష్టం మాత్రం జరిగే అవకాశం లేదు. ఈ సంవత్సరం అంటే ఈ ఫిబ్రవరి నెల కానీ మేషరాశికి మాత్రం చాలా జాతకం మాత్రం చాలా బాగుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి మీ కాళ్ళ మీద నిలబడే రోజులు మాత్రం ఖచ్చితంగా ఉండనే మాట. కానీ ఏందంటే ఏదైనా గానీ అనుకున్న ఇప్పుడు వ్యవహారాలు మాత్రం బాగా ఉన్నది. ఈ ఫిబ్రవరి నెల ఏదన్నా అనుకున్న పనులన్నీ శుభ్రంగా నిలబెడతాయి. కానీ మనసులో శాంతం అవుతుందండి. అన్నదమ్ములున్నా, బంధువున్నా, బలగమున్నా అంటే ఒకరి కష్టాల మీద బతికే ఆలోచన ఉండదు. మీ కష్టము మీ కాళ్ళ మీదనే నిలబడతారు. ఎవరికి తల వంచకుండా, ఎవరి మీద మాట పడకుండా ఎక్కడ పోయి మీ పేరు మాత్రం నిలబెట్టుకొని మీకు మనసులో శాంతం మాత్రం జరుగుతుంది. చదువు లేని వాళ్ళు కూడా చదువు వచ్చే అవకాశం కూడా ఉన్నది. మళ్ళీ ప్రమోషన్ వచ్చే వాళ్ళు కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసులో అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి, మనసులో కుటుంబంలో అంతా బాగా జరిగి సుఖశాంతం అనేది కరెక్ట్‌గా జరుగుతాయి. కానీ ఇప్పుడు మేషరాశికి మాత్రం శని స్థానం మాత్రం లేదు. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కానీ కొన్ని దాన ధర్మాలు కూడా చేస్తే చాలా మోక్షం అనేది కలుగుతుంది. అనుకునేవన్నీ కూడా బాగా దొరుకుతాయనే మాట. ఇప్పుడు ఎక్కడ పోయినా గానీ ఇప్పుడు విదేశ ప్రయాణము కానీ ఇప్పుడు డబ్బు కూడా రావాల్సింది ఉంటే డబ్బు కూడా చేతులు వచ్చేది కూడా ఉంటది. మ్యారేజ్‌లో అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి కుటుంబంలో మనశ్శాంతం అనేది అవుతుంది మేషరాశికి. నమస్కారం.